సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అరే, ఉగాది అనేది మార్చిలోనో ఏప్రిల్లోనో వస్తుంది. ఈ టైంలో సెప్టెంబర్, అక్టోబర్ అంటారేంటి? ఆగండి ఆగండి, ఈ పేర్లలో ఒక కాలం రహస్యం ఉంది, ఒక క్యాలెండర్ రహస్యం కూడా ఉంది. మీరు ఎప్పుడైనా ఈ సౌండింగ్ గమనించారా? సెప్టెంబర్ సప్త, అక్టోబర్ అష్ట, నవంబర్ నవ, డిసెంబర్ దశ. అంటే 7, 8, 9, 10 అన్నమాట. అదేంటి సెప్టెంబర్ 7వ నెల అంటున్నారు? మన క్యాలెండర్లో సెప్టెంబర్ 9వ నెల కదా. అసలు ఇలా రెండేసి నంబర్లు తేడా ఎందుకు వచ్చాయి? కాలం తాలూకు ఈ క్యాలెండర్ రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ సౌండ్ వినడానికి సప్త లాగా ఉంటుంది. సప్త అంటే సంస్కృతంలో 7 అని అర్థం. సప్త ఋషులు, సప్త ద్వీపాలు ఇలాంటివన్నీ మనం వింటూనే ఉంటాం. మరి ఈ సప్త లాంటి సౌండ్ ని బట్టి చూస్తే సెప్టెంబర్ మన క్యాలెండర్లో 7వ నెల అయి ఉండాలి. కానీ తీరా చూస్తే అది 9వ నెలగా కనిపిస్తుంది. ఇలాగే అక్టోబర్లో అష్ట అనే సౌండ్ ఉంది. సంస్కృతంలో అష్ట అంటే 8, కానీ అక్టోబర్ 10వ స్థానంలో కనిపిస్తుంది. మరి ఇదే విధంగా నవంబర్, డిసెంబర్ కూడా. అసలు ఎందుకిలా మారింది? నెలల పేర్లలో రెండేసి నెంబర్లు తేడా ఎందుకు వచ్చింది? ఎందుకంటే సింపుల్ ఆన్సర్, ఒకప్పటి క్యాలెండర్ మార్చితో మొదలయ్యేది. ఇప్పుడు చెక్ చేయండి, జనవరి, ఫిబ్రవరి ఈ రెండు వదిలేసి మార్చి నెలతో మొదలుపెట్టి నెలల పేర్లని చదవండి. సెప్టెంబర్ కరెక్ట్ గా 7వ నెల అవుతుంది. ఇలాగే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ కూడా 8, 9, 10 ప్లేస్లలో కరెక్ట్ గా ఫిట్ అవుతాయి. ఆఫ్ కోర్స్ మనం సప్త, అష్ట, నవ, దశ అంటూ సంస్కృతం పేర్లు చెబుతున్నాం, కానీ నిజానికి ఈ పేర్లు సంస్కృతం నుంచి రాలేదు, లాటిన్ నుంచి వచ్చాయి. ఆ భాషల్లో సెప్టెం, ఆక్టో, నవం, డెచం అంటారు. సౌండింగ్ లో పోలిక క్లియర్ గా తెలుస్తుంది. అవునండి, సంస్కృతానికి లాటిన్ కి పోలిక ఉంటుంది. ఎందుకంటే అవి రెండు ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ నుంచే వచ్చాయి. సంస్కృతం నుంచి తెలుగులోకి చాలా పదాలు తెచ్చేసుకున్నాం, కానీ నిజానికి మన భాషల మూలాలకి సంస్కృతంతో సంబంధమే లేదు. సంస్కృతానికి విదేశీ భాషలతోనే పోలిక ఎక్కువ. ఏంటి, నమ్మట్లేదా? ఉదాహరణకి ఇంగ్లీష్ కి సంస్కృతానికి కూడా చాలా పోలికలు చూపించొచ్చు. మాతృ మదర్, భ్రతృ బ్రదర్, నోస్ నాసిక, హార్స్ అశ్వ, ఇవే కాదు చాలా ఉన్నాయి. అసలు సంస్కృతం మన దేశపు భాషే కాదన్నది కొందరి వాదమండి. అందుకే కదా సంస్కృతంలా అనిపించే ఆ హిందీని తెచ్చి మన మీద రుద్దుతానంటే తమిళులు వ్యతిరేకిస్తున్నారు. అసలైన భారతీయ భాషలు ద్రావిడ భాషలే అన్నది ఓ విశ్వాసం మాత్రమే కాదు, నిజం కూడా. సంస్కృతమే కాదు, హిందీ కూడా ఆర్య భాషే. ఆ భాషతో మా భాషల్ని చంపొద్దని తమిళులు గట్టిగా మాట్లాడుతున్నారన్నమాట. ఉగాది విషయానికి వస్తే అసలు ఉగాది అనే పేరు ఎందుకొచ్చింది? ఎందుకంటే ఇది ఓ కొత్త సంవత్సరానికి ప్రారంభం, అంటే ఒక యుగానికి ఆది. అదే ఉగాది అయ్యింది. కాలాన్ని సూచించే క్యాలెండర్లో పండుగల పేర్లలోనే కాదు, ప్రతి నెల పేరు వెనుక కూడా ఓ కారణం ఉంటుంది. జనస్ అనే రోమన్ దేవత పేరు మీద జనవరి పేరు వచ్చింది. రోమన్ ప్రజలు చేసుకునే ఓ పండుగ పేరు ఫెబ్రువా. ఆ పేరు మీదే ఫిబ్రవరి నెలకి పేరు వచ్చింది. ఇక మార్స్ అంటే కుజగ్రహం అన్నది తెలిసిందే. ఆ పేరునే మార్చికి పెట్టారు. యుద్ధాలకి దేవుడు మార్స్ అని నమ్ముతారు రోమన్స్. అందుకే వాళ్ళు మార్స్ కి ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాతి 3 నెలలు దేవతల పేర్లతో పెట్టిన పేర్లు. గ్రీక్ దేవత ఎప్రోడైటే, రోమన్ దేవత మాయా, మరో దేవత జూనో. ఇవే వరుసగా ఏప్రిల్, మే, జూన్ గా మారాయి. ఇప్పుడు మనం సెప్టెంబర్ సప్త, అక్టోబర్ అష్ట అన్నామే. అలాగే ఒకప్పుడు జూలై, ఆగస్ట్ నెలలకి కూడా నెంబర్లతోనే పేర్లుండేవి. జూలై నెలని క్వింటిలిస్ అనేవారు, ఆగస్ట్ ని సెక్స్టిలిస్ అని పిలిచేవారు. అంటే 5వ నెల, 6వ నెల అని అర్థం. అదేనండి మార్చితో మొదలెడితే. క్యాలెండర్ లో జూలై, ఆగస్ట్ 5, 6 స్థానాల్లో వస్తాయి కదా. ఆ నెంబర్లు తీసేసి రోమన్ చక్రవర్తులైన జూలియస్ సీజర్ పేరు జూలైకి, ఆగస్టస్ పేరుని ఆగస్ట్ కి పెట్టారు. అయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ల పేర్లు మాత్రం 7, 8, 9, 10 అనే నెంబర్లుగా మిగిలిపోయాయి. జనవరి, ఫిబ్రవరి ఇప్పుడు మనం మొదటి నెలలుగా చెబుతున్నాం, కానీ అప్పుడవి చివర్లో ఉండేవి. అవి కాస్త మొదటికి వచ్చి చేరడంతో ఇప్పటి క్యాలెండర్ రెడీ అయిందన్నమాట.